హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం. ఈ దినము అనగా 12వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం. అక్కడ చక్కగా మాట్లాడుతున్నారు. షూనేము అనే స్త్రీ, ఆ పట్టణంలో ఉన్న స్త్రీ, షూనేము అనే పట్టణంలో ఉన్న స్త్రీ, ఆమె దైవజనుడైన ఎలీషా కాళ్ళ దగ్గర పడి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నప్పుడు గెహాజీ ఆమెను తోలివేయుటకు, లాగివేయుటకు, జరిపివేయుటకు వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఎలీషా అంటాడు, నీవాగు, నీవు ఆమెను కంగారు పెట్టద్దు, ఎందుకంటే ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె జోలికి పోవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె జోలికి వెళ్ళిపోవద్దు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. ఈరోజు ఈ యొక్క వర్తమానం వింటున్న మీరు, మనందరి జీవితాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ప్రార్థనాంశం అయితే పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించుకుంటున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు ఏ వ్యాకులముతో వచ్చి దేవుడు పాదాలు పట్టుకుంటున్నావో దేవుడు తన యొక్క సన్నిధి నీకు దూరం ఇచ్చాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ బాధ వింటున్నాడు, నీ కన్నీరు వింటున్నాడు, నీ వ్యాకులత దేవునికి తెలిసింది. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకుండా ఉండొచ్చు, మనుషులు గ్రహించవచ్చు, గ్రహించకుండా ఉండొచ్చు, కానీ దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.